హల్లో పేరుని మాట్లాడడానికి రెడీగా ఉన్నట్టున్నావే. మొత్తానికి రెడీగా ఉన్నావు. ఇప్పుడు చెప్పు, ఏంది మ్యాటరో? అందరికీ చెప్పాడు, అమరావతి నిర్మాణమే మన ప్రధాన ధ్యేయం, లక్ష్యం అయ్యని చెప్పి మాట్లాడిన ఆయన ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియదు, ఎప్పుడు కడతాడో తెలియదు, ఏం కడతాడో తెలియదు. అమరావతిని బాబు ఎప్పుడు కడతాడో తెలియదని బాధపడుతున్నావా? మీరు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో ఒక్క ఇటుక బిళ్ళైనా వేసారా పేరుని? పోలవరం వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. పోలవరం నాశనం చేసిందేమో ఆయన. అంటే ఉద్దేశపూర్వకంగా నాశనం చేసి ఉండకపోవచ్చు. ఆత్రం 2016లో మొదలుపెట్టి మొత్తం సినిమాల్లో చూపించినట్టుగా మంత్రదండం ఇట్లా అనగానే మొత్తం డ్యామ్ నిర్మాణం చేసేట్టుగా పోలవరం డ్యామ్ని వాస్తవంగా డ్యామ్ వేసుకున్నదేమో, డ్యామ్ ట్రాన్స్ట్రాయల్డేమో టెండర్ వేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఒక కొత్త జీవో తీసుకొచ్చి దాన్ని ఆయనకి నచ్చిన వాళ్ళకి వర్కులన్నీ కూడా పంపకం చేశాడు. సరే, నచ్చిన వాళ్ళకి చేసుకున్నా ఇబ్బంది ఏముంది? ఒరే అధికారంలో ఉన్నప్పుడు కూడా పోలవరం నుంచి మద్యం టెండర్ల వరకు మీకు నచ్చిన వాళ్ళకే ఇచ్చుకున్నారుగా పేరుని. నిజమే. ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తల్లికి వందనమే, తల్లికి మాత్రమే వందనం, పిల్లలందరికీ పంగనామాలు. అసలు అమ్మకు వందనం స్కీమ్ అమలు చేయకముందే ఇట్టా మసిపూసి మారేడుకాయ చేస్తామంటే ఎట్టా? 2014 మేనిఫెస్టో, 2024 మేనిఫెస్టో, ఏ మేనిఫెస్టో చూసుకునే ఉంది? అంతా మోసం, దగ. వాళ్ళు కుర్చీ ఎక్కి 4 వారాలు కూడా కాకముందే అంతా దగ, మోసం అంటావేంది? చంద్రబాబు నాయుడు గారికి అధికారం లేనప్పుడేమో అసలు వినమ్రత, వినయం, ప్రేమ, ఆప్యాయతలు ప్రజల మీద విపరీతంగా కొట్టుకొచ్చి కనపడతాయి. కురిపించేస్తాడు, అసలు మామూలుగా ముంచేస్తాడు. అధికారం రాగానే ఈ రకమైనటువంటి బలుపు మాటలు, ఎక్సెక్కాలు, ఈ రకమైనటువంటి ఈసడింపు మాటలు. మీ జగన్ కూడా అధికారం లేనప్పుడు అందరికీ ముద్దులు పెట్టి తలకాయలు నిమిరి అధికారం రాగానే ప్యాలెస్కే పరిమితం అయిపోయాడుగా. అన్నం పొలికాంది మొత్తం అంతా చూడక్కర్లేదు, అన్నం ఉడికిందో లేదో మొత్తం చూడాలి. మొత్తం బోణి అసలు మామూలుగా అరికాళ్ళ పారాయణ ఆరలేదు, మొత్తం మొదలు అప్పులతోనే మొదలెట్టేశారు. మీరేమన్నా మిగులు బడ్జెట్తో పాలన ఎండి చేసుంటే బాబు మిగులు బడ్జెట్తో పాలన స్టార్ట్ చేసేవాడు పేరుని. మీరు ఎండి చేసింది అప్పుల కుప్పతోనే కదా. ఇవాళ మీరు అప్పులు చేయకుండా సంపద సృష్టిస్తామని చెప్పి ఇన్ని మాట్లాడారు. ఇవాళ మత్స్యకార భరోసా జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఇస్తా అంటున్నాడు, మేము 20 ఇస్తామన్నారు. ఏది? మే, జూన్ అయిపోయింది, మళ్ళీ మత్స్యకారులు వేటకి వెళ్తున్నారు. వాళ్ళ వేటకి నిషేధంలో ఉన్నటువంటి డబ్బులు ఇవ్వాలి కదా. 20,000 ఇవరా? ఎప్పుడు ఇస్తారో చెప్పరా? ఇదిగో పేరుని, వాళ్ళు కుర్చీ ఎక్కి సరిగ్గా కూర్చోకముందే హామీలన్నీ అమలు చేయాలంటావేంది? అన్ని దగా, మోసం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చేయబోయేది మోసాలే. ఖచ్చితంగా 2014 నుంచి 19 దాకా ఏ రకంగా మోసాలు చేశాడో, ప్రజల్ని మోసగించాడో అదే రకంగా మళ్ళీ మోసగిస్తాడు అని చెప్పారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అదే రీతిలో ముగ్గురు కలిసి, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అంతకితం వాళ్ళని షాడోలో పెట్టాడు, వాళ్ళ ముగ్గురు కలిసి ప్రభుత్వంలో ఉన్నారు, ముగ్గురు కలిసి మోసం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ముగ్గురు కలిసి కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని వంచిస్తున్న దానికి ఉదాహరణలతో సహా చెప్పాను. ట్రూ అప్ ఛార్జెస్ తీసేస్తా ఉన్నారు, ట్రూ అప్ ఛార్జెస్తో బిల్లులు ఇస్తున్నారు. సినిమా వాళ్ళకి టికెట్లు మా తప్పన్నారు, అదే జీవోతో మీరు ఇవాళ సినిమా ప్రదర్శనలకి, సినిమా రేట్లు పెంచుకుంటాకి మీరు జీవోలు ఇస్తున్నారు. అమ్మకి వందనం అన్నారు, అమ్మకు వందనం పెట్టి పిల్లలకి పంగనామాలు పెడుతున్నారు. అమరావతి సంపద సృష్టించి నిర్మాణం చేసేస్తామన్నారు, ఇవాళ ఎప్పుడవుద్దో తెలియదు అంటున్నారు. పోలవరం 72% మేము కట్టాం, మేము వచ్చి తెల్లారేపటికి పోలవరం పూర్తి చేస్తా ఉన్నారు. ఇవాళ పోలవరం ఎప్పుడవుద్దో తెలియదు అని చెప్తున్నారు. పోలవరం తెల్లారేసరికల్లా పూర్తి చేస్తామని వాళ్ళు ఎక్కడ చెప్పారా? మేము ఖచ్చితంగా ఇదిగో ఈ తప్పు చేస్తున్నారు, ప్రజల్ని ఈ రకంగా మోసం చేస్తున్నారు, జీవో ఇలా ఇచ్చారు అని చెప్పాం. కరెంటు మీరే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ట్రూ అప్ ఛార్జెస్ ఉండవని చెప్పని. మరి ట్రూ అప్ ఛార్జెస్ ఇవాళకి కొనసాగుతున్నాయి కదా. మేము మా తప్పు ఏముంది? మీరే చెప్పారు కదా,
అమరావతి మేము పూర్తి చేసేస్తామని చెప్పని. మేము అడగల, విలేకరు అడిగాడు అమరావతి ఎప్పుడు పూర్తి చేస్తారని. ఆయన అడుగుతున్నాడు, నీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తా, నువ్వు ఎప్పుడు చేస్తావు చెప్పు అని చెప్పని ఆయన చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. బాబు అన్న దాంట్లో తప్పే ఉంది. సరిగ్గా ఇల్లు కట్టడానికి 5 ఏళ్లు పట్టుద్ది. అట్లాంటిది రాజధాని కట్టాలంటే ఎంత టైం పట్టుద్ది చెప్పు. ఎర్రబుక్ కేసులన్నీ కూడా ఫాల్స్ కేసులే, ఏ కేసు నిలిచేది లేదు. ఇలా అహంకారం, అహంభావం, అధికారం మతం తీర్చుకుంటాక తప్పితే ఇది ఎందుకు పనికొచ్చే కేసులు కాదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు జేసీ బాబులపై కేసులు పెట్టారుగా పేరునే. ఇవన్నీ మీకు అధికార దర్పం కోసం పెట్టారా ఏందే? చెప్పినంత వరకు చాలుగానే, ఇంకెళ్ళు.